హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే గురు పౌర్ణమి. ఇక ఆ భగవంతుని ఆరాధించడానికి, ఆ త్రిమూర్తులను ఆరాధించడానికి మార్గదర్శకమైన మన గురువులు ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో మనం మొదటగా చెప్పబడింది వ్యాసుడు. వ్యాస భగవానుడు మనకు భౌతిగీతను అందించిండండి. వాస్తవానికి చెప్పాలంటే మన సనాతన ధర్మంలో గురువు యొక్క స్థానం పొందింది ఆ తండ్రి అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కాలంలో సాయిబాబా ఒక మనిషి అండి. మనిషి అవతారంలో ఉట్టి సన్మార్గంలో ఉంటే మనము మన సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మనకు ప్రత్యక్షకంగా పరోక్షకంగా నిరూపించిన వ్యక్తి సాయిబాబా. తర్వాత ఆయన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ద్వారా భగవంతునిగా మనం ఇప్పుడు చాలామంది హిందువులను కొలుస్తున్నారు. ఇక మరొక అవతారమైన గౌతమ బుద్ధుడు వివాహమై ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత 48 రోజుల పాటు ధ్యానం చేసి తనను తాను తెలుసుకున్నాడు. ఆ భగవంతుని చేరుకోవాలంటే మనము ఫస్ట్ మనల్ని చేరుకోవాలి. మన ఆత్మని చేరుకోవడం ద్వారా ఆ భగవంతుని చేరుకుంటామని మరొక మనిషి అవతారంలోనే జన్మించి మనకు మనిషి సాధించింది ఏమీ లేదు, మనం కూడా భగవత్ యొక్క అనుగ్రహం పొందాలంటే తపస్సు ఒకటే మార్గం అని మరొక్కసారి మనకు నిరూపించిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు, సాయిబాబా. వీళ్ళందరండి గురువులు. ఆదిశంకరాచార్యులు, సౌందర్యలహరి మనకు అనేక స్తోత్రాలు ఎన్ని రచించారో. అసలు ఆదిశంకరాచార్యులు కావచ్చు, వల్లభాచార్యులు, వీళ్ళందరూ మనకు గురువులేనండి. భగవత్ స్వరూపులుగా కూడా చెప్పుకోవచ్చు వీళ్ళనందరినీ. మరి అలాంటి తండ్రులను అందరినీ పూజించుకునే రోజు రేపు గురు పౌర్ణిమ. మీకు వీలైనా వీలు కాకపోయినా, పూజ చేయడానికి కుదిరినా కుదరకపోయినా కనీసం మీ మనసులో రేపు ఒక్కరోజుని ఆ గురువులకు కేటాయించండి సమయాన్ని. రేపు ఒక్కరోజు 365 రోజులలో ఒక్కరోజు, ఆ ఒక్కరోజులో 1 గంట పాటు, అది కూడా మళ్ళీ ఈ గంట సమయం భగవత్ స్వరూపులుగా పూజింపబడుతున్న మన గురువులకు మనము ధ్యానం చేసుకుందామండి. ఇక మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా గురువులతోటి సమానం, గురువుల కన్నా ఎక్కువని కూడా చెప్పొచ్చు. అందుకు ముందుగా మన తల్లిదండ్రులను కూడా గురువు రూపంలోనే భగవంతు స్వరూపులుగా మనకు ప్రత్యక్షంగా కనబడుతున్న దైవాలుగా అనుకొని వాళ్ళను కూడా పూజించుకొని, తర్వాత మన గురువులను మీకు ఎవ్వరు వీలైతే వాళ్ళు అందుబాటులో ఉంటే గుడికి వెళ్ళడానికి మీకు సమయం ఉంటే గుడికి వెళ్ళండి. కుదరదు అంటే ఇంట్లోనే మీరు ఏ పని చేసుకుంటే ధ్యాన రూపంలో ఆ భగవంతుని, ఏ భగవంతుని పూజించినా గురువుని పూజించినట్లే. మళ్ళీ మీ సబ్కాన్షియస్ మైండ్ క్లీన్గా ఉండాలి. అయ్యో ఈరోజు గురు పౌర్ణమి సాయిబాబాని పూజించాలని లేదు, అయ్యో గురు పౌర్ణమి గుడికి వెళ్ళాలని లేదు, అయ్యో గురు పౌర్ణమి ఈరోజు రకరకాల నైవేద్యాలు పెట్టాలి తండ్రికి అని లేదు. ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఆ భక్తి అనేది లేనప్పుడు అది వ్యర్థం కిందికే వస్తుందండి. దయచేసి ఇది తప్పుగా అనుకోవద్దు. మళ్ళీ దత్త తండ్రి స్వామి దత్తాత్రేయుడి యొక్క చాలీస అండి. మీకు సమయం ఉంటే ఖచ్చితంగా వినండి. దత్తాత్రేయ స్వాముల వారి చాలీస తర్వాత సాయిబాబా చాలీస ఉంటుందండి. మీకు సమయం ఉంటే ఖచ్చితంగా వినడానికి ప్రయత్నం చేయండి. రేపు కుదిరితే చదవడానికి కూడా ప్రయత్నం చేయండి. శ్రీ దత్త చాలీస స్వామి విఠలానంద సరస్వతి మహారాజు వారు రచించిందండి. వల్లభాపురవాస దత్తప్రభో, భక్తుల కాచే భగవంత, జగద్గురుడవయ్యా నీవయ్యా, ఈ జగతికి మూలం నీవేనయ్యా. ఎంత చక్కగా ఉంది చూడండి. జగతికి మూలం నీవే, గురువు స్థానం అంత గొప్పది. అత్రి మహాముని సంకల్పం, అనసూయదేవి తపోబలం, ఆవనిపైన నీ ఆగమనం, దివ్యమైన నీ విచిత్ర రూపం. మునులు దేవతలందరూ నీ రూపమును దర్శించి అమితమైన ఆనందము పొంది ముక్తులయ్యేరయ్యా. అందరూ మునులు దేవతలు ఆ స్వామిని దర్శించి ఆనందమయ్యారంట. ప్రణవస్వరూప ఓ దేవా, వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమునొసగి వారల బ్రోచితివి. సాధకుడైన సంకృతికి అష్టాంగ యోగం బోధించి యోగిల పాలిట దైవమైనాడు. యోగిరాజైన నిలిచితివి. బ్రహ్మదేవుని తలపులను అక్షర పరబ్రహ్మయోగమును తెలిపి పునఃసృష్టి కారణమైనవాడు పరబ్రహ్మవు నీవేనయ్యా.
మంగళరూపం దర్శించి శృంగారముగా భావించి ఆంగనలతో నీ ఉంటివని పగపడెనయ్యా దేవేంద్రుడు. నిజరూపం తెలియగనే నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి. జంబాసురుని తాకిడికి తాళగలేకపోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని దృంచిన అనగప్రియ స్మర్తగామి అని తెలుసుకొని బలాధనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షమై నిలిచితివి. వజ్రకవచమును బోధించితివి. కర్తవీరుని రక్షించి సహస్రబాహువుల బలమొసగి అష్టసిద్ధులనంచితివి. ఎంత చక్కగా ఉందండి మన తెలుగుల దత్తచాలీస తండ్రిని గురువుని ఏ విధంగా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా ఉంది కదండి. ఖచ్చితంగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అమిత పరాక్రము చేసితివి. అశాంతి నొందిన రేణుకాపుత్రుడు శాంతి కోసమే అలమటించగా సమర్థ అవధూత రూపమున శాంతి నొసగి బ్రోచితివి. శ్రద్ధాభక్తితో భార్గవరాముడు నిన్ను చేరి సేవించగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడవు నీవేనయ్యా. మందలాసమత సంకల్పం అల్కరుడుగా నిన్ను చేరగనే యోగ విద్యను తెలిపితివి. యోగీశ్వరునిగా చేసితివి. యోగ విద్య తెలిపి యోగీశ్వరుడిగా చేసేటివి. ఎంత చక్కగా చూడండి. ఇందులో వివరించాల్సిన అవసరం లేదు. బ్రహ్మ రాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నేను చేరగనే తిప్పలు పెట్టితివి. మురిపెముతో దరి చేర్చితివి. విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమునకు వచ్చితివి. సుశీలమ్మ పిలవగనే అనులుడు సూర్యుడు వచ్చిరయ్యా. కోరికలేమీ లేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిని చేసితివి. కాశీలో స్నానమట, కొల్వాపురిలోని భిక్షమట, చంద్రభాగలో చేతిని కడిగితివంట, తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యాద్రిపురమున వాసమట, మహూరగడలో నిద్రయట. చిత్రమయ్య నీ సంచారం యోగీశ్వరేశ్వర చక్రవర్తి. ఎంత చిత్రం చూడండి. ఆ చక్రవర్తి కొల్వాపురిలో భిక్షమాడి చంద్రభగలో చేతిని కడిగిండంట. అసలు కలియుగమందున శ్రీపాదుడువై గురుభక్తులను బ్రోచితివి. నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురుభక్తిని ఇలా చాటితివి. మాణిక్య ప్రభువుగా లీలలు చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై శిరుడుల వెలిసి ఆశ్రితులను కాపాడితివి. నిరతము నిన్ను స్మరించే విఠలుడు పలికిన పలుకులివి. పలికిన వారిని పరిరక్షించు. వల్లభాపురవాస గురుదత్త శ్రీ గురు చరితము చదవండి. సద్గురు శక్తిని తెలియండి. భక్తితో మీరు కొలవండి. దత్తదేవ కృప పొందండి. మంగళమయ్య గురుదేవ సచ్చిదానంద సద్గురుదేవ మంగళకరుడవా నీవయ్య. భక్తులను బ్రోవుము గురుదత్త మంగళకరుడవు నీవయ్య. భక్తుల బ్రోవుము గురుదత్త. ఎంత చక్కగా ఉందండి వినడానికి. వినాలని సంకల్పం ఉండాలి. వినాలని ప్రేమ ఆశ ఉన్నప్పుడు ఆ తండ్రి గురించి వినడం, చదవడం, పాడడం జరుగుతుంది. రేపు ఒక్కరోజు ఆ గురువును సేవించడం ద్వారా సంవత్సరం మొత్తం గురువులను పూజించిన భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు వీలైనా కాకుండా కుదిరినా కుదరకపోయినా ఆ తండ్రిని, ఆ గురువులను, మీకు నచ్చిన గురువులను, ఆ తల్లిదండ్రులను మీ మనసులో ఒక గంట సేపు వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పూజ చెయ్యడం నేర్చుకోండి. ఇక ఒక్క విషయం చెప్పాలంటే అసలు గురువు అనే పదానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద లాజిక్. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన హిందూ సనాతన ధర్మంలో పుట్టినందుకు అదృష్టంగా మళ్ళీ మనల్ని పూజించుకోవడం అంటే ఆత్మ ఎక్కడో ఉండడు. పరమాత్మ ప్రతి దైవము నీ లోపలే ఉంటుంది. నీ సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంటుంది. బయట ఏమీ లేదు, అంతా మన లోపలే ఉంటుంది అని మనకి ఎక్కడంగా తెలిసింది? మన సనాతన మార్గం ద్వారా. మనల్ని పూజించుకోవడం ద్వారా మనమంటే మనకు తెలిసిన తర్వాతనే కదా ఈ గురువులు, ఈ దేవత, ఈ దేవుడు, ఈ తల్లిదండ్రులు అందరూ మనకు పరిచయం అయ్యారు. కాబట్టి మళ్ళీ ఇక్కడ మనల్ని మనము గౌరవించుకుంటూ, మనల్ని మనమే గురువుగా భావించుకుంటూ, తద్వారా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గురువుగా,
ఆ ద్వారా మళ్ళీ మనకు ఈ సనాతన మార్గంలో, ఈ సనాతన ధర్మంలో ఇంత గొప్పగా పంచభూతాలతోటి మమేకమై జీవించేంత భాగ్యం కలిగించింది మన ప్రకృతి. కాబట్టి అదృష్టంగా ఆ భగవంతులను, గురువులను పూజించాలి తప్పకుండా. గురు పౌర్ణమి రోజున గురు దత్తాత్రేయుల వారి గురించి చెప్పకుండా స్వామి వెంకటేశ్వర స్వామి గురించి ఫోటో పెడుతూ చెప్తుంది ఏంటని మీకు సందేహం రావచ్చు. నేను ప్రతి పండుగను ఒక్కొక్క దేవుని పూజించకుండా ప్రతి పండుగను ఈ తండ్రి రూపంలోనే పూజించుకుంటాను. గురువు ఈయననే, దైవము ఈయననే.